తెలంగాణలో రైతు రాజ్యంపై సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రైతు రాజ్యం ఎవరో తీసుకువచ్చారనే దానిపై చర్చిద్దామంటూ సీఎం రేవంత్ సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా తాము సిద్ధమన్నారు. ఇక కాంగ్రెస్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సైతం విమర్శలు గుప్పించారు. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేదా మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం. మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరఫున నీ సవాళ్ళను స్వీకరిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన శాసనసభ్యుడు చర్చ చేయాల్సినటువంటి శాసనసభ కాదని పాత్రికేయులకు సంబంధించిన కార్యాలయమైనటువంటి బషీర్బాగ్ ప్లస్కు వస్తారా అని సవాల్ చేస్తూ ఉన్నాడు. మీకు శాసనసభ్యుడిగా హోదా, ప్రజలిచ్చిన అవకాశంకు చర్చ చేసేటువంటిది శాసనసభ. అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా చేస్తలేం. నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తూ ఉన్నాం. చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభకు మార్చండి. మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చకు ప్రభుత్వానికి, గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారితో లేఖ రాయించమని నేను కేటీఆర్ గారు సూచన చేస్తాను. ప్రజలకు మోసం చేశారు, రైతులను మోసం చేశారు. రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చింది 2 దఫాలు కేవలం 6,000. అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు. రైతులను మీరు మోసం చేస్తే, ఈ దేశంలో రైతులను మోసం చేస్తే ఉసురు తగ్గుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు రైతులని మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల్ని. 6,000 రూపాయలు ఇచ్చేసి రైతు బంధు 15,000 రూపాయలు మీరు వాగ్దానం చేసినటువంటి మీ ప్రభుత్వం ఇంతవరకు దానిపైన మీరు నోరి